సో ప్రెజెంట్ దిల్ రాజుని పవన్ కళ్యాణ్ అయితే ఏ లెవెల్లో ఆయన మెచ్చుకొని ఆయన ఎంత గొప్పవారు ఏంటనేది చెప్తూ ఉంటే చాలామందికి అదేంటి ఆయన లోలో ఉన్నప్పుడు దిల్ రాజు హెల్ప్ చేశారని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటున్నారు. ఇక దిల్ రాజు కూడా నేను లోలో ఉన్న ఖచ్చితంగా నాకు పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తారు అంటే వీరిద్దరి బాండింగ్ గురించి స్టేజ్ పైన విన్నప్పుడు మీకేమనిపించింది? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిది దిల్ రాజు గారిది బాండింగ్ అంటే ఈనాటిది కాదు, అది తొలి ప్రేమ సినిమా నాటిది. ఫస్ట్ అప్పట్లో పిచ్చి రోజుల్లో ఉన్న కొంత డబ్బుతో ఆయన తొలి ప్రేమ సినిమాని కొనుక్కొని దాని మీద ఐ థింక్ సో అప్పటికి 60 లక్షలు ఏమో మొత్తం నైజాం బిజినెస్ అయితే ఒక 60 లక్షలు సంధ్యా థియేటర్ నుంచి వచ్చినాయి ఆయనకి. వావ్, అది తొలి ప్రేమ రికార్డ్ ఆయనకి. సో అంటే మరి చూసుకోండి, నైజాం మొత్తం కొనుక్కున్న దిల్ రాజు గారికి ఒక్క థియేటర్ నుంచి మొత్తం బిజినెస్ వచ్చేసింది. అదే పవన్ కళ్యాణ్ గారి రేంజ్. సో దాని గురించి ఈరోజు ఏదో ఆయన లో లైఫ్లో ఉన్నాడని చెప్పి అందరూ కామెంట్స్ చేస్తారు కానీ సినిమా పరంగా. సో ఒకప్పుడు హైట్స్ చూసేసి అది వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన రాజకీయాల్లోకి. సో ఇంకా ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఓపెనింగ్స్ కోసమని బలవంతంగా వాళ్ళు సినిమాలు చేస్తున్నారు తప్ప ఆయనకి ఇంట్రెస్ట్ అయితే ఉందా లేదా అని ప్రాపర్గా తెలియదు. ఒకప్పుడు ఇంట్రెస్ట్గా చేశారు, హైట్స్ చూశారు, ఆ జనాలందరం చూసి రాజకీయానికి అడుగుపడింది అంటే అది కూడా ఒక బలం, అభిమానుల బలమే అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు దిల్ రాజు గారు వకీల్ సాబ్లో ఉన్నప్పుడు కొంత డబ్బు సాయం ఇచ్చి హెల్ప్ చేశారు అంటే సినిమా రెమ్యునేషన్ పరంగా. సో నేను ఆ సినిమా ఒప్పుకోవడానికి కూడా అదే కారణం. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, సినిమాలు వద్దనుకున్నా కానీ. సో మరి ఆయన నన్ను బలవంతంగా నాకు కొంచెం తక్కువ లెంత్ అయినా సరే, అదే కొంచెం లెంత్ తక్కువైనా కానీ నాకు ఎక్స్పెక్టెడ్ రెమ్యునేషన్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా అది నాకు పార్టీకి చాలా మైలేజ్ ఇచ్చింది ఆ డబ్బు. సో ఖచ్చితంగా నేను ఆయన ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఆ టైంలో ఏ నిర్మాత రాకపోతే నాకు అంత డబ్బు వచ్చేది కాదేమో. ఖచ్చితంగా నాకు దిల్ రాజు గారు ముందుకు వచ్చి నాతో కావాల్సింది చేయించుకుని నేను అడిగినంత రెమ్యునేషన్ ఇచ్చారని చెప్పి ఆయన అయితే గొప్పగా చెప్పారనమాట. సో మరి ఆయన నాకు తెలుసో తెలియకో ఇండైరెక్ట్గా నా పార్టీకి చాలా హెల్ప్ చేశారు, నా గెలుపులో ఆయన కూడా కృషి కూడా ఉందని చెప్పారనమాట. సో మరి అదే దిల్ రాజు గారు ఇవాళ ప్రెస్ మీట్లో అయితే నేను లో లైఫ్లో ఉన్నాను ప్రస్తుతానికి, ఎందుకంటే సక్సెస్లు సరిగ్గా లేవు, అరాకొర ఎన్ని సినిమాలు తీస్తున్నా నాకు ప్రాపర్గా రిటర్న్స్ రావట్లేదని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. సో నేను లోలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఎందుకంటే ఆయన 10 ఏళ్ల పాటు నిర్విరామంగా కష్టపడి అసలు పార్టీలో చేదనుభవాలు చూసి మళ్ళీ తట్టుకుని నిలబడి పార్టీలో నిలబెట్టుకున్నారంటే అది నిజంగా ఇన్స్పిరేషన్ ఎవరికైనా. నేను అది ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. సో ఖచ్చితంగా ఈ గేమ్ చేంజర్తో కంబ్యాక్ ఇవ్వబోతున్నాను, నేను ఇస్తాను, రామ్ చరణ్ గారు ఇస్తారు, అట్లాగే శంకర్ గారు, ముగ్గురికి కంబ్యాక్ ఇది కాన్ఫిడెంట్గా చెప్పారనమాట ఖచ్చితంగా. సో మరి అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. మరి ఈయన ఆయనకి హెల్ప్ చేశారు, కృతజ్ఞతగా ఆయన అడిగిన దానికి ఆయన వచ్చారు ఈవెంట్కి. సో చాలా ఈరోజు ఏపీ ప్రజలు అంతా కూడా ఆ ఈవెంట్ని చాలా అంటే ఓన్ చేసుకుని ఎక్కడ చూసినా అవే స్టేటస్లు, సోషల్ మీడియా అంతా అదే ఉందన్నమాట. సో మరి దిల్ రాజు గారు ఈసారి సక్సెస్ఫుల్గా సంక్రాంతి కొట్టాలని అటు మెగా అభిమానులు అందరితో పాటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు.